పౌరసత్వ విజ్ఞానము. ప్రతి విద్యార్థి కళాశాల విద్యను ముగించుకొని ఉన్నత స్థాయి విద్యను ముగించుకొని తాను భారతదేశంలో పౌరుడుగా మెలుగుతున్నాడు. ఆ కారణం చేత ప్రతి విద్యార్థి దశలోనే పౌరసత్వ విజ్ఞానాన్ని కొంత తెలుసుకొని ఉండాలి. అందువలనే కొన్ని మౌలిక సూత్రాలను ఇక్కడ పొందుపరచడం జరుగుతున్నది. మన దేశము భారతదేశము. ఈ భారతదేశము అనే పదం మొట్టమొదట విష్ణు పురాణంలో వాడబడింది. ఉత్తరం యాత్ సముద్రస్య హిమాద్రేశ్చైవ దక్షిణం వర్షం తద్భరతం నామ భారతీయత్ర సంతతి అని చెప్పడం జరిగింది. సముద్రమునకు ఉత్తరముగా హిమాలయములకు దక్షిణముగా ఉన్న దేశము భారతదేశము. ఇక్కడ ఉండేటువంటి సంతతి భారతీయులు అని చెప్పడం జరిగింది. దీనినే గ్రీక్ రచయితలు హిందియా అని గుర్తించారు. అందువల్ల ఇది పాశ్చాత్యులలో ఇండియా అని, అరబిక్లో హింద్ అని గుర్తింపబడడం వల్ల తర్వాత హిందూ దేశము లేదా హిందుస్థాన్ అని అయింది. ఇక్కడ సామాన్యముగా మనం మొట్టమొదట రాజ్యము అంటే ఏమిటో తెలుసుకోవాలి. నిర్వచింపబడిన హద్దులు గల రాజకీయ ప్రాదేశిక సమాజము రాజ్యము అనబడుతుంది. కాబట్టి మన రాజ్యానికి కొన్ని నిర్వచింపబడిన హద్దులు ఉంటాయి. దీనినే మనకు పొలిటికల్ బౌండరీ అంటారు, అంటే రాజకీయ సరిహద్దులు. ఈ రాజకీయపరమైనటువంటి సరిహద్దులన్నీ కూడా ఒక రాజ్యం యొక్క క్షేత్రాన్ని, వ్యవహార విశేషాన్ని నిర్వహిస్తాయి. మనకి తొలి రోజుల్లో నగర రాజ్యాలు ఉండేవి. ఆ తర్వాత కాలంలో మనకు క్రీస్తుపూర్వం 6వ శతాబ్దంలో భారతదేశంలో షోడశ మహాజనపదములు అని చెప్పేసి పిలువబడి ఉండేవి. ఆధునిక యుగంలోకి వచ్చేటప్పటికీ రాజ్యముల యొక్క స్వరూపం పూర్తిగా మారుతూ వస్తోంది. ప్రతి విద్యార్థి ఆధునిక రాజ్యం యొక్క లక్షణాలను గురించి తెలుసుకునేటప్పుడు రాజ్యం యొక్క లక్షణాలు ఏమిటి అనేటువంటివి తెలుసుకోవాలి. ప్రతి రాజ్యము కూడా కొన్ని లక్ష్యాలతో ఏర్పడుతుంది. మానవ వనరుల పరిరక్షణ, శిక్షణ, ఉపాధి కల్పన, ప్రణాళికాబద్ధమైన ఉత్పత్తి విధానం అనుసరించుట, సమగ్ర సర్వసత్తాకమైన విదేశీ సంబంధాలు నిర్వహించుట, సమర్థవంతమైన రక్షణ విధానము కలిగి ఉండుట, జాతీయ సమగ్రత కాపాడుకొనుట, సహజ వనరుల అభిలషణీయ స్థాయి వినియోగము, పరిరక్షణ. ఈ 7 కూడా రాజ్యము అనబడే దేనిలోనైనా కూడా ఉంటాయి. ఈ రాజ్యానికి ఒక సంకల్పం ఉంటుంది. ఈ రాజ్యము యొక్క సంకల్పాన్ని నిర్వచించి ఆ సంకల్ప సిద్ధి కోసం శాసనపరమైన, పాలనాపరమైన, న్యాయపరమైన యంత్రాంగాన్ని ఏర్పరచి వారి పరిధులను గుర్తించి నిర్వహించడం చేసేదాన్ని రాజ్యాంగము అంటారు. ఇటువంటి రాజ్యాంగాల్ని లిఖిత రాజ్యాంగములు, అలిఖిత రాజ్యాంగములు అని, అదృఢ రాజ్యాంగములు, దృఢ రాజ్యాంగములు అని పిలుస్తారు. ఏవైతే వ్రాయబడి ఉంటాయో వాటిని లిఖిత రాజ్యాంగములు అంటారు. అవి మార్పు చేర్పులు చేసుకోవడానికి వీలుగా ఉంటాయి. అందువల్ల అదృఢ రాజ్యాంగములు అని కూడా పిలుస్తారు. మనకు వ్రాయబడని రాజ్యాంగాల్ని అలిఖిత రాజ్యాంగములు అంటారు. వాటిల్లో మార్పు చేయడానికి కొన్ని ప్రత్యేకమైన విధానాలు అనుసరించాలి. అందువల్ల వాటిని దృఢ రాజ్యాంగములు అంటారు. భారతదేశంలో రాజ్యాంగం అనబడేటువంటిది 1947 భారత ప్రభుత్వ చట్టం ఏర్పడిన తర్వాత మనకు రాజ్యాంగ సభని ఏర్పరచడం జరిగింది. 1948లో భారత రాజ్యాంగ సభకు ఎన్నికలు జరిగాయి. ఆ ఎన్నికలలో డాక్టర్ బాబు రాజేంద్ర ప్రసాద్ భారత రాజ్యాంగ సభకు తొలి అధ్యక్షుడిగా ఎన్నికయ్యాడు. వాళ్ళు ఏర్పరిచినటువంటిదే భారతదేశం యొక్క రాజ్యాంగము. ఈ రాజ్యాంగము యొక్క కనీస పరిజ్ఞానం ప్రతి ఒక్క విద్యార్థి, ప్రతి ఒక్క పౌరుడు కలిగి ఉండాలి. ఈ భారతదేశం రాజ్యాంగానికి ఒక పీఠిక ఉంది. ఆ పీఠిక రాజ్యాంగాన్ని సర్వసత్తాక, ప్రజాస్వామ్య, సామ్యవాద, లౌకిక, గణతంత్ర రాజ్యము అని నిర్వచిస్తోంది. దీనిని ఇంగ్లీష్లో
సావరిన్, డెమోక్రాటిక్, సోషలిస్ట్, సెక్యులర్, రిపబ్లిక్ అని చెప్పేసి పిలుస్తాం. ఈ రకమైనటువంటి రాజ్యాంగము కలిగినటువంటిది ప్రజలకు సామాజిక న్యాయము, సోషల్ జస్టిస్, రాజకీయ న్యాయము, పొలిటికల్ జస్టిస్, ఆర్థిక న్యాయము, ఎకనామిక్ జస్టిస్ అనే వాటిని ఇస్తూ కాపాడడానికి ఏర్పడ్డది. భారత రాజ్యాంగము అనబడేటువంటిది కొన్ని ప్రత్యేకమైన లక్షణాలు కలిగి ఉంది. మొట్టమొదటగా ఇది లిఖిత రాజ్యాంగము. భారత రాజ్యాంగ సభలో మనకు రాజ్యాంగాన్ని వ్రాయడానికి ఏర్పడినటువంటి ముసాయిదా కమిటీ వారి యొక్క అధ్యక్షతన ఆ అధ్యక్షుడైనటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మొదలైన వారి యొక్క నాయకత్వంలో భారత రాజ్యాంగము లిఖిత రాజ్యాంగంగా రూపొంది ప్రపంచంలో అత్యంత పెద్దదైన లిఖిత రాజ్యాంగంగా పేరు తెచ్చుకొనింది. భారత రాజ్యాంగాన్ని వ్రాయడంలో ఇంగ్లాండ్ రాజ్యాంగాన్ని, అమెరికా సంయుక్త రాష్ట్రాల రాజ్యాంగాన్ని, ఫ్రాన్స్ రాజ్యాంగాన్ని, ఐర్లాండ్ రాజ్యాంగాన్ని, రష్యా రాజ్యాంగాన్ని కూడా నమూనాలుగా తీసుకొని మనకు భారతదేశంలో ఉంచడం జరిగింది. ఇంగ్లాండ్ రాజ్యం ఆధారంగా దానికి ద్వంద్వ శాసనసభ విధానము, ఫ్రాన్స్ రాజ్యాంగం ఆధారంగా ప్రాథమిక హక్కులు, అమెరికా రాజ్యాంగం ఆధారంగా మనకు ఏక పౌరసత్వము ఉండబడాలని తెలుసుకోవడం, ఐర్లాండ్ రాజ్యాంగం ఆధారంగా మనకు ఆదేశ సూత్రాలు, అదేవిధముగా రష్యా రాజ్యాంగం ఆధారంగా సామ్యవాద వ్యవస్థ అనే వాటిని తీసుకొని రావడం జరిగింది. మనకు ఈ రాజ్యాంగం ప్రధానముగా ప్రాథమిక హక్కులు అనేటువంటి వాటిని మొట్టమొదట ఏర్పరుస్తున్నది. ఈ ప్రాథమిక హక్కులనే ఇంగ్లీష్లో ఫండమెంటల్ రైట్స్ అని చెప్పేసి అంటారు. ఈ ఫండమెంటల్ రైట్స్ అనబడేటువంటివి ప్రతి వ్యక్తి కూడా తాను ఒక సమగ్రమైనటువంటి, సమర్థవంతమైనటువంటి, సంతృప్తికరమైనటువంటి, ప్రశాంతితో కూడుకున్నటువంటి పౌర జీవనాన్ని గడపడానికి తోడ్పడే వాటిని ప్రాథమిక హక్కులు అని చెప్పేసి పిలుస్తారు. వీటిల్లో వయోజన ఓటింగ్ హక్కు అనేటువంటిది అతి ముఖ్యమైనటువంటిది. ఇది ప్రజా ప్రాతినిధ్య విధానాన్ని నిర్వహించేటువంటి ప్రధానమైనటువంటి హక్కు. అదేవిధముగా ప్రాథమిక విధులు అని చెప్పేసి పిలువబడేటువంటివి 42వ రాజ్యాంగ సవరణలో మనకు భారతదేశంలో ప్రవేశపెట్టబడ్డాయి. వీటి ప్రకారంగా పర్యావరణ పరిరక్షణ, జాతీయ జెండాను గౌరవించడం, జాతీయ గీతాన్ని గౌరవించడం, ప్రాంతీయ భాష, మత, సంస్కృతుల పరిరక్షణ తోడ్పడడం, జాతీయ సమగ్రతను కాపాడడానికి తగిన చర్యలు తీసుకోవడం, ఇటువంటివన్నీ కూడా ప్రాథమిక విధులుగా చెప్పబడతాయి. కాబట్టి పౌరులందరూ కూడా సక్రమమైనటువంటి, న్యాయబద్ధమైనటువంటి, చట్టబద్ధమైనటువంటి, చట్టసమ్మతమైనటువంటి జీవనాన్ని కొనసాగిస్తూ రాజకీయపరమైనటువంటి వ్యక్తిత్వాన్ని పెంపొందించుకోవడం అనబడేటువంటిది ఈ పౌర విజ్ఞానాన్ని, పౌరసత్వ విజ్ఞానాన్ని తెలుసుకోవడం ద్వారా తెలుస్తుంది. మనకు భారతదేశంలో ఏక పౌరసత్వము అనేటువంటి దాన్ని ప్రతిపాదించారు. ఏక పౌరసత్వము అని చెప్పేసి అంటే కేంద్ర ప్రభుత్వము, రాష్ట్ర ప్రభుత్వము ఉన్నప్పటికీ కేంద్ర ప్రభుత్వానికి వేరుగా, రాష్ట్ర ప్రభుత్వానికి వేరుగా పౌరసత్వం ఉండదు. ఒకే పౌరుడుగా ఉంటాడు. భారతదేశ పౌరుడు ఏ రాష్ట్రంలో నివసించినప్పటికీ కూడా ఆ పౌరసత్వం ఏక పౌరసత్వం అని అంటాం. అలా కాకుండా అమెరికా సంయుక్త రాష్ట్రాల్లో ద్వంద్వ పౌరసత్వ విధానం అమల్లో ఉంది. అనగా కేంద్ర స్థాయి పౌరసత్వము, రాష్ట్ర స్థాయి పౌరసత్వము అనే ద్వంద్వ పౌరసత్వ విధానం ఉంది. అది మన దేశంలో అనుసరించడం లేదు. మన దేశంలో ఎటొచ్చి ద్వంద్వ శాసనసభ విధానాన్ని అనుసరించారు. ఈ ద్వంద్వ శాసనసభ విధానం అని చెప్పేసి పిలువబడేటువంటి దాని ప్రకారముగా మనకు ఎగువ సభ, దిగువ సభ అని చెప్పేసి పిలువబడేటువంటివి ఏర్పడ్డాయి. ఈ ఎగువ సభ అని చెప్పేసి పిలువబడేటువంటి దాన్నే మనకి రాజ్యసభ అని, దిగువ సభని లోక్సభ అని అంటారు. దీన్నే రాష్ట్రాల స్థాయిలో శాసనసభ, శాసన మండలి అని చెప్పేసి పిలువబడేటువంటిదిగా ఉంటారు. మనకు భారతదేశంలో రాజ్యాంగము వేరు, పరిపాలన వేరు. రాజ్యాంగానికి ఒక అధికారి, పరిపాలనకు ఒక అధికారి ఏర్పడడం ప్రధానమైన అంశం. రాజ్యాంగపరమైనటువంటి ఆధిపత్యాన్ని కలిగిన వ్యక్తిని అధ్యక్షుడు అని, పరిపాలనాపరమైనటువంటి ఆధిపత్యాన్ని కలిగిన వ్యక్తిని ప్రధానమంత్రి అని మనం కేంద్ర స్థాయిలో మనం పిలుస్తూ ఉన్నాం. అదే రాష్ట్ర స్థాయిలోకి వచ్చేసరికి గవర్నరు, ముఖ్యమంత్రి అనేటువంటి పేరుతో మనం పిలుస్తున్నాం. మనకు భారత రాజ్యాంగంలో అతి కీలకమైన ఇంకొక అంశం ఏమిటంటే వయోజన ఓటింగ్ విధానము. ఈ వయోజన ఓటింగ్ విధానం అనేటువంటిది ఎదుగుతున్నటువంటి ప్రతి వ్యక్తి కీలకమైనటువంటి, క్రియాశీలకమైనటువంటి రాజకీయాల్లో పాల్గొని సామాజిక, రాజకీయ, సాంస్కృతిక వ్యక్తిత్వాన్ని పెంపొందించుకోవడానికి వయోజన ఓటింగ్ విధానము ఒక ప్రధానమైనటువంటి భాగంగా ఉంటుంది.
ఇదివరలో మనకు రాజ్యాంగాన్ని అమలు జరిపినప్పుడు 1950 జనవరి 26న ఆ రోజును రిపబ్లిక్ డే అని చెప్పేసి మనం గుర్తిస్తారు. ఆ రోజు జరిపిన ఎన్నికలలో మనకు వయోజన ఓటింగ్ విధానంలో 21 సంవత్సరాల వరకు ఓటింగ్ హక్కు ఉండేది. తర్వాత దాన్ని 18 సంవత్సరాలకి తగ్గించారు. కాబట్టి 18 సంవత్సరాలు కలిగిన ప్రతి వ్యక్తి కూడా పౌరుడుగా గుర్తింపబడతాడు. ఈ పౌరసత్వ విజ్ఞానాన్ని ప్రతి ఒక్క వ్యక్తి కూడా జాగ్రత్తగా తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా కూడా ఉంది.